మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించును గాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చదివినటువంటి వాక్య భాగంలో మనము నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అనేటువంటి మాటను గమనిస్తాం. మనము మన భారములను మోసేటువంటి ప్రభువును కలిగి ఉన్నామని, ఆయన మన భారమును అనుదినము భరిస్తూ ఉన్నారని, ఆయన మనతో మీ భారమంతా నా మీద వేయుడి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని తెలియచేసినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం పరిశుద్ధ లేఖనాల్లో ధ్యానించాం. నేడు పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నటువంటి మాట, మీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేయదలిచిన ఎడల దాని వలన కలిగేటువంటి ఫలము కొరకు, ప్రతిఫలము కొరకు జరిగించేదే పని. అయితే ఈ పని సాధారణంగా జరిగేది కాదు, కానీ ఖచ్చితంగా భారముతో, బాధ్యతతో, సమయాన్ని కేటాయించి జాగరూకతగా, శ్రద్ధగా చేయవలసినటువంటి పని. అయితే ఆ పని మన యొక్క శక్తి చేత, మన యొక్క జ్ఞానము చేత, మన యొక్క అనుభవము చేత ఏమాత్రం సఫలపరచబడదు. కానీ మన యొక్క భారమును ఆయన మీద వేసినట్లయితే ఆయన మన భారములను భరించి, మన భారములను భరించిన వాడుగా మనతో ఉండి, మనకు ఆ పని ద్వారా రావాల్సినటువంటి ఆ ఫలమును ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఇక్కడ అదే చెప్తున్నారు, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. ఏదైతే సంకల్పించి, ఏదైతే చేయదలిచి, ఏదైతే పొందదలిచి, దేని మీదైతే ఒక గురి ఉంచి పొందుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉన్నామో ఆ ఉద్దేశం అంతా సఫలపరచబడుతుంది, ఆ ఫలము మనకు అనుగ్రహించబడుతుందని పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన పనుల భారమును ప్రతిరోజు ఆయన మీద మనం మోపడం అనేటువంటి అనుభవంలోకి మనం రావాల్సిన వారమై ఉన్నాము. వేకువజామున ఆయన సన్నిధిని కనిపెట్టి, ఆయన పాదాలను పట్టుకొని ప్రతి పనికి ముందు ప్రార్థనతో ప్రారంభిస్తూ, ఆయన వాక్యము చేత ఆయన ఉద్దేశమును, ఆయన చిత్తమును గ్రహిస్తూ, ఉపదేశమును అంగీకరిస్తూ మన భారమును ఆయన మీద ఉంచినట్లయితే, మోపినట్లయితే ఆయన మన ఉద్దేశములను నెరవేర్చి సఫలపరిచి మనకు ప్రతిఫలమును అనుగ్రహిస్తారు. మనం పరిశుద్ధ లేఖనాల్లో అటువంటి అనుభవాలు కలిగిన వారిని చూసినట్లయితే మనకు ఒక ప్రోత్సాహం అందించబడుతుంది. దావీదు గొల్యాతుతో యుద్ధం చేయడానికి యుద్ధ రంగంలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ యుద్ధ రంగంలో దావీదు మాట్లాడినటువంటి ఒక మాట, యుద్ధము నాది కాదు యెహోవాదే అనేటువంటి ఒక నినాదం. ఆ నినాదం సాధారణమైనది కాదు, కానీ ఆ చిన్న మాటలో ఉన్నటువంటి అపారమైనటువంటి దేవునితో కలిగి ఉన్నటువంటి బంధము, ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క విజయమును కూర్చున్నటువంటి బరువును మనం గమనిస్తాం. దావీదు గొల్యాతుతో అంటున్నాడు, నీతో యుద్ధము చేసేది నేను కాదు, ఎందుకంటే నా పని యుద్ధం చేయడం, నా భారం నిన్ను ఓడించడము. అయితే నా పనుల యొక్క భారం నేను యెహోవా మీద ఉంచి ఉన్నాను, ఆయనే నా ఉద్దేశములను సఫలపరుస్తాడు. నిశ్చయంగా ఆయన చెప్పిన ప్రతి మాటను నెరవేర్చే శక్తిమంతుడు, నన్ను మోయువాడు, నన్ను కాయువాడు, నన్ను అంగీకరించువాడు, నన్ను నడిపించువాడు, నాకు విజయం ఇచ్చేవాడు ఆయనే. ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నా పనుల భారమును ఆయన మోసి నాకు రావాల్సినటువంటి విజయమును, ఫలమును, ప్రతిఫలమును, ఆశీర్వాదమును, దీవెనను ఆయన నాకు అనుగ్రహిస్తాడు అని యుద్ధ రంగంలో గొల్యాతుతో దావీదు యుద్ధం చేసినప్పుడు ఒక చిన్న రాయితో గొల్యాతు సులువుగా ఓడించబడ్డాడు. దాని యొక్క సారం మనం చూసినట్లయితే, దావీదు తన పనుల భారమును దేవుని మీద మోపాడు. మనము సైతం మన పనుల భారమును ఆయన మీద మోపినట్లయితే ఒక చిన్న రాయి సరిపోతుంది, కొంచెం సమయం సరిపోతుంది, చిన్న పని సరిపోతుంది, కొంచెము ప్రయాస సరిపోతుంది. అయితే మన భారములను మనమే మోసుకుంటూ వెళ్ళాలి అని అన్నట్లయితే నిశ్చయంగా లక్షలాది ఇజ్రాయేలు జనం గొల్యాతుకు భయపడి దాగుకొని దూరంగా నిలిచినట్లే మనము కూడా విజయం పొందుటకు ఇది మన వల్ల కాదు అని మధ్యలో విడిచిపెట్టి ఆ మార్గంలో నుండి ప్రక్కకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి అపవాది కలుగు చేస్తాడు. కనుక పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మనతో సెలవిస్తున్నటువంటి మాట, మీ పనుల భారమును ఆయన మీద మోపండి, మీ ఉద్దేశము ఆయన సఫలపరుచును. దావీదు తన పనుల భారమును ఆయన మీద మోపాడు. యుద్ధము యెహోవాదే అనే నినాదముతో యుద్ధ రంగంలో చిన్న రాయితో శత్రును ఓడించాడు, గొప్ప విజయమును పొందుకున్నాడు. అతని యొక్క ఉద్దేశం సఫలపరచబడింది. మరియు ఎస్తేరును గురించి మనం చూస్తాం. అహష్వేరోషు రాజు యొద్దకు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉన్నది. హామాను అనేటువంటి శత్రువు యూదులందరినీ హతము చేయడానికి, నశింపు చేయడానికి కంకణం కట్టుకొని రాజు చేత అనుమతిని పొందుకున్నవాడుగా ఉన్నాడు. త్వరలో వారి యొక్క జాతి అంతా
అంతమైపోతుంది అనేటువంటి భయంతో ఎస్తేరు యూదులు అందరూ నిలిచి ఉన్నారు, భయాందోళనతో ఉన్నారు. ఆ సందర్భంలో రాజును కలవడానికి ఎవరు కూడా సమీపించకూడదు, రాజు అనుమతి లేకుండా, రాజు పిలవకుండా రాని అయినా సరే అతని యొద్దకు వెళ్ళకూడదు అనేటువంటి కఠినమైనటువంటి ఆజ్ఞ విధించబడింది. అయితే ఆ సందర్భంలో ఎస్తేరు అంటుంది కదా, నేను నశించినా నశించదను, రాజు నన్ను ఒకవేళ హతము చేసినా నాకు ఏ నష్టము లేదు, నేను దేవుని నామములో దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి నా జనుల క్షేమం కొరకు రాజు యొద్దకు వెళ్తున్నాను అని ఆమె రాజు గదిలోకి అడుగుపెట్టిన క్షణమే రాజు ఆమె మీద దయతో దృష్టి ఉంచి ఆమెను దగ్గరికి రానించి, నీకు కావలసినది ఏమిటి అని అడిగి, నీ కోరిక ఏమిటి అని అడిగి, రాజ్యములో సగభాగము నీకు అనుగ్రహించుట ఇష్టమా అని అడిగి, ఎస్తేరుతో ప్రేమగా మాట్లాడి, దయగా మాట్లాడి ఎస్తేరు యొక్క కోరిక నెరవేర్చడానికి రాజు ముందడుగు వేశాడు. ఎస్తేరు మరియు యూదుల జనులందరి మీదకి రావాల్సినటువంటి ఆ ఉగ్రత నుండి, ఆ నాశనకరమైనటువంటి పనుల నుండి యూదులందరూ విడిపించబడ్డారు. కారణం ఏదనగా ఎస్తేరు దేవుని నామములో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏదైనా నా జనుల కొరకు నేను చెయ్యాలి అని కంకణం కట్టుకొని ఆయన పేరట రాజు యొక్క ఆస్థానములకు అడుగుపెట్టింది, రాజు చెంతకు చేరింది. ఆమె యొక్క ఉద్దేశం సఫలపరచబడింది. యూదుల మీదకి రావాల్సినటువంటి ఆ యొక్క ఉగ్రత, యూదుల మీదకి రావాల్సినటువంటి ఆ యొక్క మరణ పాశము నుండి వారు తప్పించబడ్డారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఇలా ధ్యానిస్తున్నట్లయితే పనుల భారమును ఆయన మీద మోపిన ప్రతి వారు కూడా వారి యొక్క ఉద్దేశం సఫలపరచబడిన వారుగా, విజయోత్సవముతో విజయమును పొందుకున్న వారుగా ఊరేగింపజేయబడుతూ దేవుని సాక్షులుగా తేజరిల్లారు. నేడు మనము సైతం మన పని యొక్క భారమును ఆయన మీద మోపినట్లయితే నిశ్చయముగా ఆయన మన ఉద్దేశములను సఫలపరుస్తారు. ఇక్కడ ఈ వచనమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నీ పనుల భారమును ఆయన మీద మోపము అని అన్నారు, కానీ నీ పనులన్నీ ఆయన మీద ఉంచి నువ్వు మౌనముగా నిలిచిపో, నువ్వు ఏ పని చేయకు అని ఆయన చెప్పనే లేదు. ఈ మాట యొక్క సారమును మనం గుర్తించాలంటే పనులు చేయాలి మరియు ఆ పనుల యొక్క భారమును ఆయనకు అప్పగించాలి. నేను చేయగలిగినటువంటి పని ఇది, శక్తి వంచన లేకుండా నేను చేయగలను అని చెప్తూ మనము చేయవలసినటువంటి పనిని చేస్తూ దానికి మించినటువంటి భారమును ఆయన మీద మోపినట్లయితే నిశ్చయముగా ఆయన మన భారమును భరించి మన యొక్క ఉద్దేశంలోనైనా నెరవేరుస్తారు. ఇక్కడ మనం దావీదును గూర్చి, ఎస్తేరును గూర్చి చూసినటువంటి విషయములలో ఆ యొక్క సందర్భాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తాం. దావీదు యుద్ధ రంగంలోకి వెళ్ళాడు, పని చేశాడు, కానీ భారము ఆయన మీద మోపాడు. ఒకవేళ యుద్ధ రంగంలోకి వెళ్లకుండా యుద్ధ రంగమునకు బయట నిలవబడి దేవుడు నిన్ను ఓడిస్తాడు అని అన్నట్లయితే నిశ్చయంగా గొల్యాతు ఇంకా విజృంభిస్తూ, ఇంకా జనులను భయపడుతూ, ఇంకా వారిని అణిచివేస్తూ వారిని బానిసలుగా తీసుకుని పోయేవాడేమో. కానీ దావీదు పని చేశాడు, ఆ పని యొక్క భారమును ఆయన మీద మోపాడు. ఎస్తేరు కూడా తాను రాజు ఆస్థానంలోకి వెళ్ళాలి, రాజును సమీపించాలి అనేటువంటి పనిని నిర్వర్తించింది. దానివల్ల కలిగేటువంటి పర్యావస్థానాలు, భారము అంతా కూడా ప్రభువు మీద మోపింది. ఆమె యొక్క ఉద్దేశము సఫలపరచబడింది. మనము సైతం మన పనులను నిర్వర్తిస్తూ, మనము చేయవలసినటువంటి పనులను జరిగిస్తూ, కర్తవ్యములను నెరవేరుస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నట్లయితే దానికి కావలసినటువంటి ఈవులు అన్నీ కూడా ఆయన సమకూరుస్తారు. మనం ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్నాం. ఆ వ్యాపారం ప్రారంభించడానికి ఎన్నో వస్తువులు, ఎన్నో ఈవులు, ఎన్నో అనుమతులు కావలసి ఉన్నవి. అయితే మనము ఆయన పేరిట ఆయనను అర్థించి ఆయన పాదాల సన్నిధిని గడిపి ఆ పని చేయడానికి మనం ముందడుగు వేసినట్లయితే ఆ పనికి కావలసిన ప్రతిదీ కూడా ఆయన సమకూరుస్తారు. ఆయన మీద భారం మోపుటానగా ఇదే. మనం ఒక పరీక్షకు వెళ్తున్నప్పుడు మనము చదవవలసిన దానిని చక్కగా చదివి ఇంతకు మించి కావలసినటువంటి జ్ఞానము నాకు అనుగ్రహించు, ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పేటువంటి ఆత్మీయ జ్ఞానముతో నన్ను నింపుమని మనము చదవవలసినటువంటి, మనము చేయవలసినటువంటి ఆ కర్తవ్యమును నిర్వర్తించినట్లయితే మనకు ఆయన జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఇది మన పనుల భారమును ఆయన మీద మోపుటానగా. ఉద్యోగమును సంపాదించాలి, ఉద్యోగమును చేయాలి. ఆ ఉద్యోగం కొరకు మనం వెతికి ఆ ఉద్యోగమును పొందుకొని నమ్మకముగా యజమాని దగ్గర విధేయతతో పనిచేసినట్లయితే ఆ ఉద్యోగములో రావాల్సినటువంటి ప్రతిఫలమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆ ఉద్యోగముకు కావలసినటువంటి ఈవులను, మార్గాలను ఆయన సరళం చేస్తాడు. అందుకే అంటారు ప్రభు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మొట్టమొదట మనం ఆయనకు అప్పగించుకోవాలి. మన పనుల భారము ఆయన మీద ఉంచాలి. మనము చేయవలసినటువంటి పనిని
చేయాలి, మార్గంలో ముందుకు సాగాలి. అప్పుడు ఆయన మన మార్గములను సరళం చేసి మన ఉద్దేశములను సఫలపరిచి ఆయన సన్నిధిలో మనల్ని సాక్షిగా నిలబెడతాడు. విన్న దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణాకటాక్షం గల నా తండ్రి, నా ప్రభువా, వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ పనుల భారము ఆయన మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలపరచబడును అని మీరు సెలవిచ్చిన నీ శక్తివంతమైనటువంటి వాక్కులను బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారికి మేట వారి పనుల భారమును నీ మీద ఉంచినట్లుగా, పని చేటుకు ముందడుగు అయినట్లుగా సహాయం అనుగ్రహించి వారికి ఉద్దేశంలో సఫలపరిచి సన్నిధిలో సాక్షి నిలబెట్టి రాజ్యాన్ని రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.